వెల్కమ్ టు D99 టీవీ. తండేల సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్లోకి విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. మొత్తానికి తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన ఫస్ట్ మ్యారేజ్ విడాకుల గురించి స్పందించారు. సమంతతో విడాకుల గురించి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకుల ప్రకటన చేశాము. మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాము. కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్లా మారిపోయింది. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మేము ఏమీ ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారు చూసుకుంటున్నాం, ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు, కానీ వచ్చింది. ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా. నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య. అలాగే తన పెళ్లి సమయంలో శోభితాపై వచ్చిన కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు. కేవలం ఇన్స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని అన్నారు. తనకు తాను గతంలో ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ తాను విరమిస్తున్నానని ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని అన్నారు నాగచైతన్య.